హలో హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజుకి మంచి బర్త్డే స్టేటస్ వీడియో ఎడిటింగ్ అనేది మీ ముందుకు తీసుకొచ్చాను. సింగిల్ ఫోటో ఎడిటింగ్ అన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డెమో వీడియో అనేది చూడండి, తర్వాత వీడియో ఎడిటింగ్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్ నాకైతే కాఫీ టిప్స్ వల్ల నేను మ్యూజిక్ అనేది ప్లే చేయదలుచుకోలేను. మీరు ఫుల్ సాంగ్తో పాటు ఈ వీడియో చూడాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను, అక్కడ ఫుల్ వీడియో పోస్ట్ చేస్తాను, అక్కడికి వెళ్ళి ఫుల్ వీడియో అనేది చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కైన్ మాస్టర్ అప్లికేషన్ అనేది ఓపెన్ చేయండి. ఇన్ కేస్ మీ దగ్గర అప్లికేషన్ లేకపోతే కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ లింక్ ఇచ్చాను, అక్కడ వితౌట్ వాటర్ మార్క్ కైన్ మాస్టర్ ప్రో వెర్షన్ అనమాట, లేటెస్ట్ వెర్షన్ డౌన్లోడ్ లింక్ అనేది అక్కడ ఇచ్చాను, డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేసుకోండి. ఇట్లా ఉంటుంది, కింద క్రియేట్ అని కనిపిస్తుంది, అక్కడ క్లిక్ చేసి క్రియేట్ న్యూ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత 16:9 రేషియో సెలెక్ట్ చేసుకొని కింద క్రియేట్ అని కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇట్లా ఉంటుంది. దీనికి కావాల్సిన సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే ఇమేజ్ అసెట్స్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి బ్లాక్ కలర్ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకుని బ్యాక్ వచ్చి అది మళ్ళీ అదే ఇమేజ్ పై క్లిక్ చేసి దీన్ని ఒక 20 సెకండ్స్ వరకు ఇట్లా జరుపుకోండి ఫ్రెండ్స్. ఇట్లా జరుపుకున్న తర్వాత స్టార్టింగ్లోకి వచ్చేసి బ్యాక్ వచ్చి ఇప్పుడు దీనికి నేను యూజ్ చేసిన బ్యాక్గ్రౌండ్ వీడియో అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అలాగే మన వాట్సాప్ ఛానల్లో పెడతాను, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. లేయర్ పై క్లిక్ చేసి మీడియా పై క్లిక్ చేయండి. మీరు డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్న వీడియో ఎక్కడైతే ఉందో ఆ వీడియో అనేది సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఆ వీడియో అనేది సెలెక్ట్ చేసుకుంటున్నా. వీడియో అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇట్లా ఉంటుందన్నమాట. మళ్ళీ అదే వీడియోపై క్లిక్ చేసి ఇట్లా రొటేట్ అనేది ఇట్లా చేసుకోండి. ఇట్లా రొటేట్ చేసుకున్న తర్వాత 2 ఫింగర్స్తో ఇట్లా జూమ్ చేసుకొని కరెక్ట్గా స్క్రీన్ ఫిట్ అనేది ఇట్లా చేసుకోండి. చేసుకున్న తర్వాత మ్యూజిక్ అనేది సాంగ్కి ఆటోమేటిక్గా మ్యూజిక్ అనేది ఈ వీడియోకి ఆటోమేటిక్గా ఉంటుందన్నమాట. బ్యాక్గ్రౌండ్ వీడియోలోనే ప్రొవైడ్ చేశాను. సో కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఇట్లా జూమ్ అనేది చేసుకొని సెట్ చేసుకొని పెట్టుకోండి ఇట్లా. సో చూస్తున్నారు కదా, ఇట్లా పెట్టుకున్న తర్వాత ఎండ్ వరకు స్క్రోల్ చేసి బ్యాక్ వచ్చి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ పై క్లిక్ చేసి కత్తెర సింబల్ ట్రిమ్ రైట్ సరిపోతుంది. సో బ్యాక్ వచ్చేసి ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. ఎక్కడ వరకు అంటే ఒక 3 సెకండ్స్ వరకు ఇట్లా స్క్రోల్ చేయండి. ఇక్కడ ఒక బీట్ మార్క్ అనేది ఇట్లా పెట్టండి. దాని తర్వాత మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేసి 6 సెకండ్స్ వరకు ఇట్లా ఇక్కడ ఒక బీట్ మార్క్, దాని తర్వాత మళ్ళీ 10 సెకండ్స్ వరకు ఇట్లా స్క్రోల్ చేయండి. ఇక్కడ ఒక బీట్ మార్క్ అనేది ఇట్లా యాడ్ చేసి స్టార్టింగ్లోకి వచ్చేయండి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే లేయర్ పై క్లిక్ చేసి టెక్స్ట్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఎవరి బర్త్డే అయితే ఉందో మీకు నచ్చిన టెక్స్ట్ అనేది ఇందులో యాడ్ చేసుకోండి. సో నేనైతే దిస్ మంత్ 27th అనేసి నేనైతే యాడ్ చేసుకుంటున్నా. మీకు నచ్చిన టెక్స్ట్ మీరు ఎడిటింగ్ యాడ్ చేసుకోవచ్చు. ఓకే పై క్లిక్ చేయండి. తర్వాత కాస్త దీన్ని జూమ్ చేసుకుని ఈ పొజిషన్లో ఇట్లా సెట్ చేసుకుని ఇట్లా పెట్టుకోండి. మిడిల్లో ఉన్నట్టు ఇట్లా పెట్టుకున్న తర్వాత డబల్ ఏ ఫాంట్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి దీనికి నేను యూజ్ చేసిన ఫాంట్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, డౌన్లోడ్ చేసుకోండి. అలాగే మన వాట్సాప్ ఛానల్లో కూడా పెడతాను, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకుని ఫాంట్ అనేది యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత మీరు యాడ్ చేసుకున్న ఫాంట్ ఎక్కడైతే ఉందో ఆ ఫాంట్ అనేది సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫాంట్ని ఇట్లా సెలెక్ట్ చేసుకుని రైట్ టిక్ పై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఫాంట్ అనేది యాడ్ అవుతుంది. తర్వాత కిందకి స్క్రోల్ చేసి షాడో ఆప్షన్ పై క్లిక్ చేసి దాన్ని ఎనేబుల్ చేసుకోండి. ఎనేబుల్ చేసుకున్న తర్వాత కిందకి స్క్రోల్ చేసి స్పీడ్ని కాస్త ఇట్లా పెంచుకోండి. ఇట్లా పెంచుకున్న తర్వాత దీన్ని జూమ్ అనేది ఇట్లా చేసుకుని ఈ పొజిషన్లో మిడిల్లో సెట్ చేసుకుని ఇట్లా పెట్టుకోండి. చూస్తారు కదా, సో ఇట్లా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ బీట్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో సో అక్కడ వరకు జరిపేసి బ్యాక్ వచ్చేసి పైకి స్క్రోల్ చేసి కత్తెర సింబల్ ట్రిమ్ రైట్ చేసుకోండి. మిగిలిన పార్ట్ అంతా కట్ అయిపోతుంది. సో ఇక్కడ మీరు చేయాల్సింది ఇంకోటి ఏంటంటే అవుట్ యానిమేషన్ పై క్లిక్ చేసి ఫ్యాడ్ యానిమేషన్ని సెలెక్ట్ చేసుకుని బ్యాక్ వచ్చి ఇన్ యానిమేషన్ పై క్లిక్ చేసి ఫ్యాడ్ యానిమేషన్ని సెలెక్ట్ చేసుకోండి. సరిపోతుంది, పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అనమాట. ఒకసారి నేను మీకు ప్లే చేసి చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. సో అది ఎట్లా రివీల్ అవుతుంది అనేది మీకే తెలుస్తుంది. సో చూస్తారు కదా, ఇట్లా రివీల్ అనేది అవుతుంది. దాని తర్వాత కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఇట్లా క్లోజ్ అనేది అయిపోతుంది అనమాట. ఇంకా మీకు అక్కడ అడ్జస్ట్మెంట్ ప్రాబ్లం ఏమొచ్చినా సరే కాస్త దీన్ని ఇట్లా జరుపుకోండి, పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అనమాట. సో ఇట్లా చూస్తున్నారు కదా, సో ఇట్లా దాని తర్వాత ఇక్కడ నుంచి ఇంకో టెక్స్ట్ అనేది రావాలి. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఏంటంటే ఇదే పొజిషన్లో ఇట్లా రెడ్ మార్క్ వచ్చేసి ఇది ఎక్కడైతే ఎండ్ అవుతుందో సో అక్కడ నుంచి ఇంకో టెక్స్ట్ అనేది రివీల్ కావాలన్నమాట. సో ఇప్పుడు ఎవరి బర్త్డే అనేసి ఉంది కదా, సో ఎగ్జాంపుల్గా నేను బర్త్డే అనేది సెలెక్ట్ చేసుకుంటున్నా. వేరే టెక్స్ట్ ఏదైనా యాడ్ చేద్దాం. ఓకే, సంథింగ్ ఏదో టెక్స్ట్ అనేది నేను యాడ్ చేసుకున్నా. మళ్ళీ దీన్ని జూమ్ చేసుకుని ఈ పొజిషన్లో ఇట్లా సెట్ చేసుకుని ఇట్లా పెట్టుకుంటున్నా మిడిల్లో. చూస్తున్నారు కదా, సో ఇట్లా పెట్టుకోండి. ఇట్లా పెట్టుకున్న తర్వాత కాస్త ఇప్పుడు మీరు కిందికి స్క్రోల్ చేసి షాడో ఆప్షన్ పై క్లిక్ చేసి దాన్ని ఎనేబుల్ చేసుకుని పైకి స్క్రోల్ చేసి స్పీడ్ని ఇట్లా పెంచుకోండి. పెంచుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసి కిందికి స్క్రోల్ చేసి ఇక్కడ ఆల్ఫా అండ్ ఒపాసిటీ ఆప్షన్ పై క్లిక్ చేసి దాన్ని కాస్త తగ్గించుకోండి. ఇట్లా
ఒక 53 లేదా 51% ఇట్లా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసి ఇది ఎక్కడైతే బీట్ మార్క్ ఎండ్ అవుతుందో అక్కడ వరకు జరిపేసి కత్తెర సింబల్ ట్రిమ్ రైట్ సరిపోతుందనమాట. దాని తర్వాత దీన్ని కూడా అవుట్ యానిమేషన్ ఫ్యాడ్, ఇన్ యానిమేషన్ ఫ్యాడ్. సో ప్రతి ఒక్క దీన్ని సేమ్ అలానే యానిమేషన్ని సెట్ చేసుకోండి. ఇప్పుడు పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుందనేది ఒకసారి చూద్దాం అన్నమాట. సో చూస్తున్నారు కదా! ఇట్లా ఎండ్ అవుతుంది. దాని తర్వాత అది ఇట్లా రివీల్ అవుతుంది. సో చూసారు కదా! ఆ టెక్స్ట్ పైన వాటర్ ఎళ్తున్నట్టు ఇట్లా కనిపించాలన్నమాట. సో ఎండ్ వరకు ఇట్లా టెక్స్ట్ అనేది ఇట్లా యాడ్ చేసుకోండి. నేను ఎక్కువ చెప్పదలుచుకోలేను. ఎండ్‌లోకి వచ్చేసరికి ఇక్కడ నుంచి ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోవాలి. లేయర్‌పై క్లిక్ చేసి మీడియాపై క్లిక్ చేయండి. మీరు ఎవరి ఫోటో అయితే ఇందులో యాడ్ చేయాలనుకుంటున్నారో సో వాళ్ళ ఫోటో అనేది యాడ్ చేసుకోండి. నేను ఎగ్జాంపుల్‌గా మీకు చూపించడం కోసం వీడియోలో చూపించిన ఫోటోనే కాకుండా వేరే ఫోటో ఏదైనా యాడ్ చేసి చూపిస్తాను చూడండి. ఈ ఫోటో అనేది యాడ్ చేసుకుంటున్నా. ఎండ్ వరకు జరుపుకొని బ్యాక్ వచ్చేసి మళ్ళీ అదే ఫోటోపై క్లిక్ చేసి ఇక్కడ క్రాపింగ్ ఆప్షన్‌పై క్లిక్ చేసి మాస్క్‌ని ఎనేబుల్ చేసుకొని షేప్ ఆప్షన్‌పై క్లిక్ చేసి హార్ట్ షేప్‌ని సెలెక్ట్ చేసుకొని బ్యాక్ వచ్చి కరెక్ట్‌గా ఇట్లా అడ్జస్ట్‌మెంట్ అనేది చేసుకుంటున్నా. సో దాని తర్వాత ఫోటోని పర్ఫెక్ట్‌గా ఇట్లా సెట్ చేసుకొని ఫీదర్‌ని ఫుల్‌గా ఇట్లా పెంచుకోండి. పెంచుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసి ఇప్పుడు దీన్ని జూమ్ అనేది చేసుకోండి. మీకు ఎంత కావాలో అంత ఇట్లా. ఇట్లా జూమ్ చేసుకొని మిడిల్‌లో ఇట్లా సెట్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత కిందకి స్క్రోల్ చేసి ఇక్కడ మీకు నచ్చితే ఆల్ఫా అండ్ ఒపాసిటీ ఆప్షన్‌పై క్లిక్ చేసి కాస్త తగ్గించుకోండి. మీకు నచ్చితే అది చేసుకోవచ్చు మీ చాయిస్. సో ఇప్పుడు పైకి స్క్రోల్ చేసి అవుట్ యానిమేషన్ ఫ్యాడ్, బ్యాక్ వచ్చి ఇన్ యానిమేషన్ ఫ్యాడ్. సో ప్రతి ఒక్క దీన్ని యానిమేషన్‌ని సెలెక్ట్ చేసుకోండి. పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుంది. ఒకసారి ప్లే చేసి చూపిస్తాను చూడండి. సో ఇట్లా ఉంటుందన్నమాట. చూస్తున్నారు కదా! ఇట్లా రివీల్ అనేది అవుతుంది. పర్ఫెక్ట్‌గా వీడియో అయితే వచ్చిందనుకుంటాను ఫ్రెండ్స్. మిగిలిన టెక్స్ట్ అంతా ఇట్లా యాడ్ చేసుకోండి. చూస్తున్నారు కదా! సో ఇట్లా రివీల్ అనేది అవుతుంది. ఫస్ట్ టెక్స్ట్ కనిపిస్తుంది. దాని తర్వాత వాటర్ ఎళ్ళేసరికి టెక్స్ట్ ఎండ్ అయిపోతుంది. ఇంకో టెక్స్ట్ రివీల్ అవుతుంది. సో ఇట్లా. సో ఆల్మోస్ట్ వీడియో అనేది రెడీ అయిపోయింది. వీడియో అనేది స్లోగా జాగ్రత్తగా ఎడిటింగ్ అనేది చేసుకోండి. నేను ఇంకా ఎక్కువ చెప్పదలుచుకోలేను. హెల్త్ ప్రాబ్లమ్ వల్ల వాయిస్ అనేది నేను రికార్డ్ చేయలేకపోతున్నా. సో ప్లీజ్ మీకు అర్థం కాకపోతే ఇంకోసారి చూసి అర్థం చేసుకొని ఎడిటింగ్ అనేది చేసుకుంటారనేసి అనుకుంటున్నా. సో ఇప్పుడు వీడియో అనేది సేవ్ చేసుకోండి. యారో మార్క్ పై క్లిక్ చేయండి. ఇక్కడ వీడియో క్వాలిటీ వెరీ హైలో ఇట్లా పెట్టుకోండి. కింద సేవ్ వీడియో అని కనిపిస్తుంది. అక్కడ క్లిక్ చేశారనుకోండి ఆటోమేటిక్‌గా మీ వీడియో అనేది గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. సో ఇవాల్టి వీడియో ఇంతే ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన బెల్ ఐకాన్‌లో క్లిక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే.